హాయ్! నేను రాజన్ మోహన్. 'దేశాయ్' మూవీ యాక్టర్ అండ్ డైరెక్టర్. మా సినిమాకి సంబంధించిన విషయాలు, అలాగే యాక్టర్స్, అలాగే టెక్నీషియన్స్ గురించి మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. 'దేశాయ్' మూవీలో హీరోగా నేను చేస్తున్నాను. హీరోగా చేస్తూ డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా 'శృతి చందక' అనే అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా బాగా యాక్టింగ్ చేసింది. అలాగే ఈ మూవీలో ఒక క్యారెక్టర్ కోసం ఆనంద్, ఆనంద్ భారతి గారిని సీనియర్ యాక్టర్ ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆయన ఎంత పెద్ద సీనియర్ యాక్టర్ అయినా మాతో ఒక ఫ్యామిలీలా చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఆయనకి తెలిసిన విషయాన్ని కూడా కొన్ని మాతో పంచుకున్నారు. చాలా సరదాగా ఉండేవారాయన. అలాగే మా మదర్ క్యారెక్టర్ సాయి ప్రియ అని మేడం గారు చేశారు. చాలా అద్భుతంగా నటించారు. తను చాలా మంచి యాక్టర్. నిజంగా చాలా అద్భుతంగా నటించారు. సినిమాలో అమ్మ క్యారెక్టర్‌కి తగిన న్యాయం చేశారు. అలాగే రవి గారు సినిమాలో యాక్ట్ చేశారు మా సినిమాలో. రవి అని ఒకతను యాక్ట్ చేశారు మా సినిమాలో. అలాగే కమెడియన్ చిట్టిబాబు గారు కూడా యాక్ట్ చేశారు. ఇంకా రామారావు గారు ఒక క్యారెక్టర్ చేశారు. మా ఫ్రెండ్. తను మంచి యాక్టర్. మంచి క్యారెక్టర్ పడితే ఎంతవరకైనా చేస్తారు. అలాగే ప్రసాద్ గారు మొదటి నుంచి నా సినిమాకి నాతో జర్నీ చేశారు. ఆయన ఈ సినిమాలో నటించారు. అలాగే జ్యోతి గారు మా సినిమాలో నటించడం జరిగింది. అలాగే టైమింగ్ రాకేష్ ఆయన మా మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఆశీష్ అనే అతను యాక్ట్ చేశారు. ఆశీష్ అనే అతను మా మూవీలో యాక్ట్ చేశారు. అలాగే త్రినాథరావు, స్టాలిన్ మాస్టర్ ఇంకా చాలామంది ఉన్నారు నటీనటులు. వాళ్ళందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాతో అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతిరావు, శివ ఇలా చాలామంది సినిమా కోసం వర్క్ చేశారు. వాళ్ళందరూ ఫ్యూచర్‌లో వాళ్ళందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శంకర్ నటించారు. అప్పల స్వామి గారు అప్పల స్వామి నటించారు.
శంకర్, అప్పల స్వామి ఇలా చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు టైటిల్స్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి పేరు మర్చిపోకుండా వేయడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, నా సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్. ఒకరు ఎంఎం కుమార్, ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు ఆయన. మొదటి రెండు పాటలకి ఆయన సంగీతాన్ని అందించారు. అద్భుతమైన సంగీతం, అద్భుతమైన పాటలు. అందులో ఒక పాటని సింగర్ సాయి చరణ్ పాడడం జరిగింది. పాటలైతే అద్భుతం, చాలా బాగా పాడారు సాయి చరణ్ గారు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే రెండు పాటలని ప్రణవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాను. ఆయన కూడా ఒక 2 మూవీస్లో చేశారు. ఆయన అద్భుతమైన పాటలు, 2 పాటలను అందించారు సాడ్ వెర్షన్లో. నాలుగు పాటలు, ఏ పాటకి ఆ పాట తీసుకోవడానికి ఏం లేదు. మదర్ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన కూడా 2 పాటల్ని చాలా చాలా కష్టపడి, రాత్రి పగలు చాలా కష్టపడి ఆ 2 పాటలకి సంగీతాన్ని అందించారు. 4 పాటలు కూడా కొంచెం టైం తీసుకున్న, ఆలస్యమైనా సరే సినిమాలో 4 పాటలు అద్భుతంగా వచ్చాయి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మంచి సినిమాకి మంచి పాటలు యాడ్ అయితే ఆ సినిమా ప్రేక్షకులకి అలరిస్తుందని నమ్ముతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరా జగన్, అలాగే రత్నకుమార్, అలాగే లోకు మంచి వర్క్ చేశారు. చాలా చాలా బాగా చేశారు. మిగతా విషయాన్ని నేను త్వరలో అన్ని పంచుకుంటాను. డిసెంబర్ 2024లో దేశం మూవీ రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. డిసెంబర్ 2024 దేశం మూవీ రిలీజ్. థియేటర్లో కలుద్దాం.